నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గత కొన్ని వీడియోలుగా మనము భావాధిపతి దశలు నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మనం చూసుకుంటే గత వీడియోలో అష్టమాధిపతి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో భాగ్యాధిపతి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా భాగ్యాధిపతి దశ అత్యంత యోగవంతమైన దశ. ఈ మహర్దశ రావటం అనేది జీవితకాలంలో ఎంతైనా మంచిది. అది వచ్చినట్టయితే ఆ జాతకుడు లేదా జాతకురాలు మంచి అభివృద్ధిలో ఉంటారు. ఎందుకంటే కొంతమందికి దశలు రాకుండానే వారికి అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకు వచ్చే ఉపయోగం ఏమిటి చెప్పండి. అది దశ మనం అనుభవిస్తున్నాము అంటేనే ఆ దశలో ఏవేవి ఆ భావాధిపతులు, అలాగే ఆ మహర్దశాధిపతులు, ఆ గ్రహాధిపతులు ఇచ్చే అన్నీ కూడా మనకి మంచి జరుగుతాయి. ఏవైతే శుభమూలకమైన కారకత్వాలు ఉంటాయో అవన్నీ కూడా మనం అనుభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అది తక్కువగా ఉంటుంది. అంటే అంతర్దశలు, ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు, విదశలు వచ్చినప్పుడు మనకి ఆ ఇంపాక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మంచి వయసులో పడటము అనేది మంచిది. కొంతమందికి రావు, కొంతమందికి మంచి వయసులో వస్తాయి. 25-30 సంవత్సరాలు, చక్కగా 60 సంవత్సరాల కల్లా మంచి దశలు ఒక 2 పడితే చాలు. ఒక్క దశ అయినా పడితే యోగవంతమైన దశ చాలు. అది 6 ఏళ్ళ, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ అనేది ఏమి ఉండదు, 18 ఏళ్ళ అని. కాబట్టి రవి మహర్దశ అయినా ఒకటే, శుక్ర మహర్దశ అయినా ఒకటే, 6, 20 ఏ దశ అయినా ఒక దశ పడితే యోగవంతమైంది. ఆ మనిషి మంచి అభివృద్ధిలోకి వచ్చేస్తాడు. ఇక 2-3 పడ్డాయి అంటే మంచి యోగవంతమైన జాతకం అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి భాగ్యాధిపతి దశ అత్యంత యోగవంతమైన దశ. ఈ భాగ్యాధిపతి మళ్ళీ ఎక్కడ ఉన్నారు, శుభకర్తెల్లో ఉండి ఉచ్చస్థానంలో కానీ, తమ మిత్రక్షేత్రంలో కానీ, మూల త్రికోణంలో కానీ ఉన్నట్టయితే అత్యంత యోగవంతంగా ఉంటుంది. ఆ మహర్దశలో ఎక్కడ చూసినా విజయాలు, మంచి వారికి ఏంటంటే ధనానికి లోటు ఉండకుండా ఉండటం, పిత్రార్జితం కలిసి రావటం, అలాగే తండ్రి నుంచి, తాతల నుంచి ఆస్తులు, ఇవన్నీ సహాయ సహకారాలు అనేవి కూడా ఉంటూ ఉండటం అనేది జరుగుతుంది. పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావటం, తీర్థయాత్రలు చేయటం, శుభకార్యాలు ఇంట్లో చేయటం, అంటే ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి విదేశీయానం కూడా వీరికి చేసే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, అక్కడ స్థిరపడటము, ఇవన్నీ ఇక్కడ కూడా చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభము, అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభము. వివాహం కాని వారికి వివాహము, భార్య, పుత్రులు, సంతానము ఇవన్నీ కలగటము అన్నీ కూడా మనకి లాభంగా ఉంటుంది అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా కూడా శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో గృహం తీసుకోవటం, వాహనం తీసుకోవటం, పిల్లలకి ఏమైనా కార్యక్రమాలు, ఉపనయనాది కార్యక్రమాలు, వివాహాలు ఇలాంటివన్నీ కూడా చేయటం, వారి పేరు మీద ఏదైనా ఇల్లు కొనటం, వాహనాలు కొనటం, ఫారెన్ బయటికి పంపించటం వాళ్ళని, ఇవన్నీ కూడా. అలాగే ప్రభుత్వ మూలకమైన సహాయ సహకార కొంతమంది కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటారు, అవి కానివ్వండి. ఉన్నతమైన పదవులు అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చూస్తుంటే ఆకస్మికంగానే కొంతమందికి ఈ పదవులు అనేవి కూడా అలంకరిస్తూ వస్తూ ఉంటాయి. అలంకారంలాగా గవర్నమెంట్లో ఏదైనా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కాబట్టి అలాంటివి వచ్చే అవకాశం అనేది కూడా ఉంటూ ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి కూడా వీరికి వస్తూ ఉంటాయి. కాబట్టి భాగ్యాధిపతి దశ నడుస్తున్నప్పుడు అంతా కూడా మంచిగా ఉంటుంది. ఎక్కువగా దైవభక్తి కలిగి ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనటం, తీర్థయాత్రలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే అంటే దగ్గర ప్రయాణాలు మన చుట్టుపక్కల లేదు, దేశంలో అన్నీ కూడా మంచి మంచి పుణ్యక్షేత్ర తీర్థయాత్రలు చేయటం, విదేశాలు కూడా వెళ్ళటము, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. బ్రాహ్మణ బంధుగణ జనం వీళ్ళందరూ కూడా రావటం, వారి మీద ప్రీతి కలగటం, వారికి తోచినంత సహాయ సహకారాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి విరివిగా గుళ్ళు అవి కట్టిస్తూ ఉంటారు, ధర్మకర్తలుగా ఉంటారు. ఇవన్నీ కూడా ఈ మహర్దశలో వీరికి జరుగుతూ ఉంటాయి. లేని పక్షంలో కొన్ని గుళ్ళను తీసుకొని వాటిని బాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ భాగ్యాధిపతి దశ వీరికి వచ్చినప్పుడు ఇటువంటి మంచి మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. అదే మనకి భాగ్యాధిపతి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఆయన బలహీనుడయ్యారు అని అంటే కనుక కొంత ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఈయన వక్రించిన
అస్తంగత్వం చెందిన ఆ దశ వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. తండ్రికి మనకి పడకపోవటము, కొంత దూరం అవటము, దైవభక్తి అనేది సన్నగిల్లటము, దైవ దూషణ చేయటము. కొంతమంది చూస్తూ ఉంటాం, దేవుడే ఉందిలే, దేవుడు లేడులే అని చెప్పని. సరే, వారి వారి నమ్మకం, మనం ఏం చేయలేము, అది వారి ప్రారంభం అనుకోవటమే. మనం ఇప్పుడు ఉన్నాడు అని చెప్పని మనం వెళ్ళి వాళ్ళతో వాదించి పోటీపడి నిరూపించాల్సిన అవసరం లేదు. వారి నమ్మకం వారిది, మన నమ్మకం మనది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని అశుభాలు అనేవి ఎక్కువగా జరగటం, తండ్రి కాలం చేయటం, తల్లి తండ్రి కూడా ఇద్దరు ఇబ్బంది పెట్టడము, సంతతికి ఇబ్బంది పెట్టడము, వీరికి కొన్ని ఇబ్బందులు లేనిపోని మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు రావటం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి మనం కోల్పోవటము, కాస్త బంధువులకి దూరంగా ఉండటము, ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇబ్బందులు అనేవి కనబడుతూ ఉంటాయి. కొంచెం దారిద్ర్యం అనుభవించాల్సి రావటము, రుణాలు, అప్పులు ఇవన్నీ చేయటం, ఆరోగ్య సమస్యలు రావటం, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంట్లో పెద్దవారు అంటే మనం ముఖ్యంగా తీసుకుంటే తండ్రికే ఇబ్బంది రావటము, వారికి కూడా మనము కర్మ చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది అని చెప్పని మనకి చెప్పటం జరుగుతుంది. కాబట్టి అన్నీ కూడా ఇబ్బందులు జీవితంలో. మనకి అంతా మంచి జరుగుతుంది అనుకున్న దశ కూడా ఇలా ఎందుకు అవుతోంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అనుకున్నప్పుడు ఈ భాగ్యాధిపతి వెళ్ళి షష్ఠ అష్టమ వ్యయాధిపతుల నక్షత్రాల్లో ఉండటం కానీ, తృతీయ అష్టమాధిపతి నక్షత్రాల్లో ఉండటం కానీ, ఇలా జరిగినప్పుడు కొంత ఈ ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నారు అనేది చూడాలి. వక్రించి ఉన్నారా, అలాగే అస్తంగత్వం చెంది ఉన్నారా, బలం కోల్పోయారా, నీచిపడ్డారా, పాపకత్తిరిలో పడ్డారా, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. దీన్ని బట్టే మనకి ఫలితం అనేది ఉంటూ ఉంటుంది. అలా కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ మహర్దశనాథుడికి ఎవరైతే వారు, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతికి, అలాగే ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతికి కాస్త జపదాన హోమం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అసలే మనకి పరిస్థితి బాగోలేదు కదండి, తినటానికే ఇబ్బంది పడుతున్నారు, డైలీ మనం ఇలాంటి వాటికే మనం దిన ఖర్చులకే మనం ఇబ్బంది పడుతుంటే మీరు హోమాలు, జపాలు, తపాలు అంటే ఎలా, రత్నాలు ధరించమంటే ఇవన్నీ కాస్ట్లీ కదా, 10-15 నుంచి 40-50 వేలు దాకా ఖర్చు అవుతుంది అని చెప్పని అంటారు. తప్పకుండా అలాంటి వారు చక్కగా నవగ్రహ స్తోత్రాలు అవి చదువుకోవటం, ఇంటికి దగ్గరగా ఉన్న దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి కాస్త ప్రదక్షిణం చేయటము, వారి దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడే వారికి ఏదైనా దానమో ధర్మమో లేని వారికి చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి ఉపశమనం అయితే పొందుతారు. తప్పకుండా దాని నుంచి వారికి ప్రయోజనం అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.